ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని పులిగుండాల ప్రాజెక్టు పరిసర అటవీ ప్రాంతాన్ని ఎకో టూరిజం అభివృద్ధిలో భాగంగా తీర్చిదిద్దుతున్నారు. బోటు షికారు సాఫీగా సాగేలా ప్రాజెక్టు నుంచి దిగువకు నీరు వెళ్లకుండా తూము మూసివేశారు. దీంతో కల్లూరు మండలంలో ఉన్న ఆయకట్టు రైతులకు నీరందక వరి పంట ఎండిపోతోందని ఆవేదన చెందారు. రైతుల ఆవేదనపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తక్షణమే స్పందించారు. ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదలలో ఉన్న అడ్డంకులు తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు రైతులకు పుష్కలంగా నీరందుతోంది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని బత్తులపల్లిలో 250 ఎకరాలు, పెనుబల్లి మండలంలోని బ్రహ్మళ్లకుంటలో 500 ఎకరాలు, తాళ్లపెంటలో 450 ఎకరాల ఆయకట్టులో పులిగొండాల ప్రాజెక్టు ఆధారంగా పంటలు సాగవుతున్నాయి. ఖరీఫ్ సీజన్లో సాగు చేసే వరి పంటలకు పుష్కలంగా నీరు అందించినా యాసంగి పంటకు మాత్రం సాగునీరు నిలిపివేశారు. ఫలితంగా ప్రాజెక్టు నీటినే నమ్ముకొని రైతులు సాగు చేసిన వరి పంట ఎండిపోయే దశకు చేరుతోంది. రైతుల సమస్య మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు తెలియగా ఈ మేరకు ప్రాజెక్టు పరిస్థితులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. నీటి విడుదలలో ఉన్న సాంకేతిక పరిపాలనా సమస్యలను గుర్తించి రెవెన్యూ, ఫారెస్ట్ శాఖల సమన్వయంతో వాటిని అత్యవసరంగా పరిష్కరించాలని ఆదేశించారు. మనుషులు కూడా పట్టించుకోవట్లేదు. ఎవరి దగ్గర పోయినా మీకేం అవసరం, మీరు బాగుపడతారా? వాళ్ళ పొలాలు వచ్చి వాళ్ళు రైతులు వాళ్ళు అయితే వాళ్ళ కూలి మీ కాళ్ళ కింద పోయి మేము బతకాలా? అంత అవసరం వచ్చింది మాకు, అంత అవసరం వచ్చింది సార్. మాకు కావాలా, మాకు నీళ్ళు కావాలి, మాకు పంట కావాలి. మాకు పిల్లగాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న పిల్లగాళ్ళు, వాళ్ళకి బతికించుకోవాలా, మేము బతికియాలి. వాళ్ళ ఇంటికాడ మేము పోయి మేము బతిలాడాలా? వాళ్ళ ఇంటికాడ పోయి చేతులు చాపియాలా? మేము ఎందుకు చాపుకోవాలా? ఇప్పుడు తుమ్మెన నాగేశ్వరరావు వచ్చాకనే నీళ్ళు వదిలిపెట్టారు, చెప్పాకనే. మళ్ళీ ఇప్పుడు తుమ్మెన నాగేశ్వరరావు వచ్చాకనే ఈ ఇల్లు కూడా బీకాల. మళ్ళీ మాకు సహకారం ఏం చేస్తారు? మీరు దయచేసి మాకు నీళ్లు రావాలి, మాకు పంటలు కావాలి, ఇక్కడ నుంచి పారిశోళ్ళు వెళ్ళిపోవాలి. మాకు పులిగుండం చేరుకుందనే మేము బతుకుతున్నాం. సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, డిఎఫ్ఓ సిద్ధార్థతో మంత్రి నేరుగా ఫోన్లో మాట్లాడి సాగునీటి విడుదలపై ఏమైనా ఇబ్బందులు ఉంటే తక్షణమే పరిష్కరించాలని సూచించారు. సాగునీటి విడుదలకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని, రైతుల ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు. అలాగే నీటిపారుదల శాఖ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తూ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి నీటి విడుదలను వేగవంతం చేయాలని మంత్రి తుమ్మల చెప్పారు. పరిస్థితి అత్యవసరంగా ఉన్నందున ఫీల్డ్ స్థాయిలో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి రైతుకు సాగునీరు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. నాట్లు వేసాక బంద్ చేశారు. ఇప్పుడు దాకా నీళ్ళు లేదు. ఇప్పుడు దాకా ఎట్నో మోటార్ నీళ్ళతో సబ్స్తున్నాం. ఇప్పుడు మోటార్ నీళ్ళు రావట్లేదు. ఇప్పుడు పంటలు కాలిపోతున్నాయి, పొట్టకు వచ్చింది. ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి, మాకు సంతోషం ఉంది. తుమ్మల నాగేశ్వరరావు వల్ల ఇప్పుడు మాకు నీళ్ళు వస్తున్నాయి. ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడి నీళ్ళు వదిలిపెట్టారు, మాకు సంతోషం ఉంది. ఇప్పుడైతే మాకు నీళ్ళే రావాలా, మాకు పులిగుండం నీళ్ళే కావాలా. లేకపోతే మాకు నీళ్ళు లేకుండా ఉంటే మేము బతకలేము. మేము లేబర్లో చిన్న చిన్న రైతులం, ఒక్కొక్కరికి 1,2 లక్షలు పెట్టుబడులు అయినాయి. మరి ఆ ఏం పెట్టి తిరవాలని మేము మొత్తుకుంటే ఇప్పుడు నీళ్ళు వదిలిపెట్టారు. తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళు అందరు కలిసి నీళ్ళు వదిలిపెట్టారు, మాకు సంతోషంగా ఉంది. కట్టడానికి టికెట్లు అడుగుతున్నారు, మాకు పోనీయకుండా చేస్తున్నారు. మాకు అసలు ఒక పుల్ల కూడా దేనియట్లే. మాకు కంచె కూడా కట్టాలంటే మాకు అంత తాయి లేదు. పులిగుండాల ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులు పడుతున్న సమస్యలు తెలుసుకొని అధికారులతో మాట్లాడి సాగునీటిని విడుదల చేసేటట్లు చేసిన తుమ్మల నాగేశ్వరరావుకి స్థానిక రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నీటి విడుదల ఇంకొంచెం ఆలస్యమై ఉంటే పంటలన్నీ చేతికి అందకుండా పోయేవని చెప్పిన రైతులు సమయానికి నీళ్లు పంటలకు అందడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత 30 సంవత్సరాల నుంచి కూడా సాగులో ఉన్నది పొలాలు ఇవి. ఇక్కడ రైతుల సమయంతోటి ఆపుకుంటూ వదులుకుంటూ 2 పంటలు పండించుకుంటున్నాము. ఈ పోయిన సంవత్సరం నుంచి ఎకో టూరిజం వల్ల ఫారెస్ట్ వాళ్ళు, రెవెన్యూ అంతా నీళ్ళు ఆపటం వల్ల మాకు ఈ సంవత్సరం బాగా ఇబ్బంది కలిగింది. వేసిన పంటలు కూడా ఎండిపోయినాయి మొన్నటి దాకా. ఈ సందులో మరి రెవెన్యూ వాళ్ళతో ఫారెస్ట్ వాళ్ళతో ఏమేమి మాట్లాడారో తెలియదు, కానీ మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు చొరవతోటి తీశారు. మళ్ళీ ఇప్పుడు నీళ్ళు పెట్టుకుంటున్నాం, సంతోషం. ఇప్పటి వరకు అయితే పర్వాలేదు. ముందు కూడా మంచిగా నీళ్ళు వదలాలని ఇక్కడ రైతులు కోరుకుంటున్నాం. పులిగుండాల ప్రాజెక్టు నుంచి నీటి విడుదలతో ఆయకట్టు పరిధిలోని వేలాది ఎకరాలకు ప్రాణాధారం లభించింది.